ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మీరు ఇప్పుడు ఇంత యంగ్గా కనిపించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కారణం మీరు మీ దేహాన్ని గౌరవించటం. ముందు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్ దేహం. మనం చేస్తున్న ఆయుధం మీద ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. పొద్దున్నే ఒక కారు తోలుతున్న డ్రైవర్ శుభ్రం చూసుకొని దానికి ఇంజిన్ ఆయిల్ ఉందా, బ్రేకింగ్ ఆయిల్ ఉందా, ఎంత నడుస్తుంది, ఎంత దూరం నడిచింది, హీట్ ఎక్కుతుందా, లేదా వాటర్ పోయాలని ప్రతి సెకండ్ డ్రైవర్ అలర్ట్గా ఉంటాడు. అలాగే ఈ దేహాన్ని మనం నడుపుకున్నప్పుడు దీన్ని ఎంతసేపు పడుకోబెట్టాము, దీన్ని ఏ ఆహారం తినిపించాము, దీన్ని ఎంతసేపు పని చేయించాము, పడుకునేటప్పుడు పని చేపిస్తున్నావా, పని చేసేటప్పుడు పడుకుంటుందా, ఇట్లా ఇంకో టైమింగ్స్ అనేది ఒకటి ఉంది దీనికి. దానికి కొంచెం మనం అలర్ట్గా కానీ మనం ఉండగలిగితే దీన్ని మనం చాలా పద్ధతిగా వాడుకోవచ్చు. ఉండన్నాళ్ళు మినిమం మనం ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఈ శరీరం బాగుండాలి. ఈ శరీరం బాగుండాలంటే ఆ శరీరాన్ని ఎంత ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టాలి, ఎంత గౌరవించాలి అంత గౌరవించాలి. అవి రెండు చేస్తేనే మన ఆరోగ్యంగా. మేము ఒకరోజు సడన్ గా అంటే వెళ్ళి అక్కడ అభిప్రాయం చేస్తుంటాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాము మేము ఇద్దరం. వెళ్ళినప్పుడు ఆ చెకింగ్ బోర్డు దగ్గర ఒక బోర్డు పెట్టారు, సిజర్ లైట్ నాట్ అలౌడ్, ఆల్కహాల్ నాట్ అలౌడ్, కృష్ణాల సిగరెట్లు అంటే కత్తులు గిత్తులు ఆడడానికి బోర్డు పెట్టి అన్ని వేసారు. అప్పుడు మేము ఇద్దరు గమనించినాం, అంటే వాళ్ళకి ఏంటంటే ఎన్ని కారణం వల్ల తీసుకెళ్ళిన వాళ్ళతో ఆ ఫైట్లో లేని ఆపత జరిగి పెళ్లిటికి హానికరం జరుగుతుందని వాళ్ళు దాన్ని ముందని చెక్ చేసి బయట వేస్తున్నారు. అప్పుడు మన ఫ్లైట్ గురించి ఆలోచిస్తున్నాం అనమాట. ఈ దేహం ఫ్లైట్ ఆ ఫ్లైట్ నడవడానికి కోసం ఆయన అంత అలర్ట్గా ఉన్నారంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఇన్ని కోట్లు ఆలస్యమైన ఈ దేహం కోసం మనం ఇక్కడ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, ఫాన్ బరగ నాట్ అలౌడ్, మిడ్నైట్ బిర్యానీ నాట్ అలౌడ్, ఇట్లాంటి కొన్ని విషయాలు కావాల్సి మనం ఇక్కడ పెట్టుకుంటే కొంచెం ఇది అలర్ట్గా ఉంటుంది. ఇది కొన్నాళ్ళు మనం దీన్ని నడపవచ్చు అనే ఉద్దేశంతో మేము గురువుల దగ్గర, మేము తెలుసుకున్న వాళ్ళ దగ్గర కొంతమంది మా కళ్ళ ముందు మా ఫైటర్స్ విషయాలు కూడా కావచ్చు, కొంతమంది వస్తున్నప్పుడు ఎక్కువగా ఆ డబ్బును విచ్చలవిడి ఖర్చు పెట్టడం, దాన్ని తాగేయటం, పెళ్ళిళ్ళు ఎత్త వయసు వచ్చిన తర్వాత, పెళ్ళిళ్ళు పిల్లలకు వచ్చిన తర్వాత వయసు అయినప్పుడు ఫైటర్ అంటే ఏంటంటే గేదిచ్చే పాల్లాగా బలంగా ఉంటే వాడతారు, లేనప్పుడు ఇబ్బంది పడింది. అట్లా ఎంతో మందిని మేము చెన్నైలో ఉన్న ఫైటర్స్ కాడ నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం అనమాట. ఓహో, ఈ జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది, దాన్ని ఎంత లిమిట్గా మనం వాడగలిగితే మన అవసరమైనప్పుడు అది పనికి వస్తుంది అనే సత్యాన్ని ప్రతి క్షణం మేము గమనిస్తూ దాన్ని ఫాలో అవుతున్నాం. పొద్దున్నే లేవగానే అలా మనసు దగ్గర కళ్ళు దగ్గర పెట్టినప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యా, పొద్దున్నే లేవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, లేపినందుకు థ్యాంక్స్. అక్కడే మనం భగవంతుడి మీద ఒట్టేసుకోవాలి, ఇక్కడ నుంచి నేను ఒక మంచి భావనతో చూస్తా, మంచి భావన ఎంత, మంచి పనులే చేస్తా, మంచిగా నేను ట్రై చేస్తానని అక్కడ నుంచి ఒక సంకల్పంతోడుగా మనం పని స్టార్ట్ చేసామనుకో. పొద్దున్నే ఆయుధ పూజ అన్నారు కదా మీరు. పొద్దున్నే ఒక 1 లీటర్ నీళ్లు తాగి లోపల క్లీన్ చేస్తాం, ఆయుధ పూజ లాగది. ఆయిల్ పూజ, ఆయిల్ పూజ, ఈ ఆయుధానికి ఆయిల్ పూజ. ఎందుకనంటే అంటే ఈ సందర్భంగా మనం ఫ్రాంక్గా కొన్ని మాట్లాడుకోవాలి. అవును, మనిషి తినటాని కోసం హావాట్లు ఉందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇన్ని ఉన్నాయి అని చెప్పి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ వాటర్స్ మీద గెలుస్తుంటాడు. కానీ అసలు తిన్న దాన్ని ఎలా బయటికి పంపించాలని కంటే ఏమి తింటే అది దానికి లోపల ఉంటుంది. కొన్ని మంచి సాత్విక ఆహారం, కొంచెం ఆకుకూరలు పద్ధతులు తీసుకుంటే సద్వికంగా మనకి మోషన్స్ ఫ్రీ అయిపోతే మనిషి హెల్తీగా ఉంటాడు. దీన్ని అందుకని మాకు మనసు రాజుగారి దగ్గర లాగా 1 లీటర్ నీళ్లు తాగి, ఇప్పుడు నేను బాత్రూమ్కి వెళ్తున్నానని మైండ్ సెల్స్ చెప్పాలి. అలా నడుస్తూ 10 నిమిషాలు నడుస్తూ బాత్రూమ్కి వెళ్తున్నాను చెప్తే అప్పుడు సైకాలజీగా మనకు రిలీఫ్ అవుతుంది అనమాట. మన మైండ్ చెప్తుంటుంది కదా. అందుకంటే ఆ క్షణం కూడా టైం ఇవ్వట్లా మనుషులు వెళ్ళే టైంలో ఆరోగ్యంగా చెట్టడానికి మెయిన్ కారణం ఇది. మనం వింటలేదు మైండ్ని. తినటానికే మనిషి తొందరపడుతున్నాడు, కానీ దీనిలో నుంచి ఆ కెమికల్స్ అవుట్కి పంపించడానికి కూడా దానికి కూడా టైం తీసుకోవాలి. దానికి కొంచెం ప్రశాంతంగా ఉంటే జరుగుతుంది అనమాట. అలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నిట్లో, ప్రతి దానిలో కూడా ఏదో ఒకటి పద్ధతి ఉంది, పెద్ద దానికి ఏది కూడా లేదు. ఎందుకంటే పూర్వకాలంలో పెద్దలు మహానుభావులు చేసిన పద్ధతులు ఇవన్నీ. మీరు మామూలుగా రాత్రిపూట భోజనం అనేది చాలా ఏళ్ళైందా? అది ఎందుకు మీకే మీరు మానేశారు, ఎవరైనా చెప్పారు? అంటే ఏమవుతుందంటే నిజంగా చూస్తున్నా నా ప్రేక్షకు దేవుళ్ళందరికి కూడా మ్యాక్సిమం మనం టౌన్లో ఉండేవాళ్ళమి 3 పూటలు అవసరం లేదు భోజనం, 2 పూటలు చాలు. మేము పల్లెటూరులో ఉన్నప్పుడు తినేవాళ్ళు, పొలాల్లో పొలం పనులు చేస్తున్నప్పుడు మేము 4 పూటలు తినేవాళ్ళు. పొద్దున్నే తెల్లారుజామున 7 గంటలకి పొద్దున్న సద్యాన్నం తినేవాళ్ళు, 11 గంటలకి అన్నం తినేవాళ్ళమి,
2 గంటలు తిని మళ్ళీ నైట్ తినేవాళ్ళం. ఇన్ని మాటలు తిన్నా అరుగుతూనే ఉండే, అంటే పని అలాంటిది అనమాట. ఇలా టౌన్ లో ఉండి సాఫ్ట్వేర్ గా ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళకి 2 సార్లు కరెక్ట్ అయిందని మేము ఎంచుకున్నాం అనమాట. అందుకని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 2 o'clockకి అదే ఫినిష్ చేస్తాం. ఈ నైట్ భోజనం మానేసి ఎంతకాలం అయింది? 10-15 సంవత్సరాలు అయింది. 15 years అవుతుంది. తర్వాత మామూలు మీరు సినిమాల్లో చాలా బిజీగా ఉంటారు, సినిమాల్లో ఫుడ్ రకరకాల ఫుడ్ ఉంటుంది కదా, మీ షూటింగ్ టైంలో మీకు అందే ఫుడ్ ఎలా ఉంటుంది? మీ క్రమశిక్షణ వేరు, అక్కడ ఉండే ఫుడ్ వేరు. మేము 15 years ముందు అన్ని తిన్నా కానీ ఒక 15 years 10 years అయిందా ఇంట్లో నుంచి మ్యాక్సిమం షూటింగ్ లో ఉంటే ఇంట్లో నుంచి తీసుకొస్తాము. లేదంటే మా డ్రైవర్కి మేము కినోవ రైస్, సిరుధాన్యాలు తీసుకెళ్ళి వాటి లోపల కొన్ని అన్ని కూరగాయలన్నీ కట్ చేసి రైస్ లో మొత్తం తిప్పేసి మిక్సింగ్ కినో రైస్ తీసుకొని పెట్టి అన్ని బాయిల్ చేసి అన్ని ఒక 10 రకాల కాయగూరలన్నీ కట్ చేసి, ఆకుకూరలు కట్ చేసి దాంట్లో వేసి ఉడకబెట్టేస్తాం. మ్యాక్సిమం వైట్ రైస్ అనేది 15 సంవత్సరాల నుంచి వైట్ రైస్ అనేది రైస్ పెద్ద తినాం. డే టైం కూడా పగలపూట కూడా పగలపూట రెడ్ రైస్, బ్లాక్ రైస్, సిరుధాన్యాలు, లేకపోతే రాగి జావా, జొన్న అన్నం ఇవే ఎక్కువ తీసుకుంటాం. మీరు పండ్లు కూడా ఎక్కువ తింటారు కదా? పళ్ళు ఎక్కువ తీసుకుంటాం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం, ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువ తీసుకుంటాం ఆకలి అయినప్పుడు. ఇంక ఈ మధ్యకాలం ఏంటంటే పొద్దున్నే క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్, సొరకాయ కానీ, మన తర్వాత బూడిద గుమ్మడి జ్యూస్ చాలా అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఎన్ని గంటలకు లేస్తారు మీరు మామూలు పొద్దున పుట్టాను? అసలే 2:30కి లేచేవాళ్ళవి, వెళ్తాను 2:30, 1 గంటకి అట్లా వెళ్ళిపోతున్నాను. నైట్కి నిద్ర లేకుండా పోయేటట్టుకుందని చెప్పి అందుకని 3 గంటలకు ఫిక్స్ చేసాం ప్రస్తుతానికి. ఒక అరగంట ముందుగా 3 గంటలకు పెడుతున్నాము, ఒక 2:30కి లెగుస్తున్నాము. రాత్రి 2:30కి వచ్చాం. 2:30కి వచ్చాం, వచ్చి కూర్చున్నాం. ఏం లేదు గురుగారు, ఇది చూస్తున్న ప్రేక్షకులు అందరికి ఏంటంటే ప్రపంచం అంతా ఆ టైంలో పొనుకుంటుంది, ఆలోచన స్థితిగతులన్నీ ప్రశాంతం అయిపోద్ది. ఇప్పుడు ఆ చంద్రుడిని, ఆ ప్రపంచాన్ని, ఆ నేచర్, పక్షులు చిన్న అవి చూస్తూ ఆ టైంలో మనం అనుకున్న సంకల్పం ఏదన్నా, మనం జీవితాలు ఎదగాలనుకున్న చాలా మంది ఏమో కోరికలు ఉంటాయి, ఆ సంకల్పాన్ని మన మైండ్ లోపల ఫీర్టీగా, సిన్సియారిటీగా మన సంకల్పం త్రో చేయాలి విశ్వంలో. అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను అంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఆ టైంలో, పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అప్పుడు లేచి మేము ధ్యానం కూర్చొని 5 దాకా కూర్చుంటాం. 2 గంటలు చేస్తారా ధ్యానం? 3 to 5 అట్లా 1.5 hour యోగా చేస్తారు. 5 to 6 యోగా, సూర్య నమస్కారం, ప్రాణాయామం, ఎక్కడ ఉన్నా నడవడం. ఇంతవరకు నడక అనేది ఆగినట్టుగా మాకు. ధ్యానం ఎంతసేపు చేస్తారు? ధ్యానం 1.5 hour చేస్తాం. ధ్యానం తర్వాత యోగానా? యోగా తర్వాత వ్యాయామం, ప్రాణాయామం, సామూహిక ముద్ర, ఇవన్నీ 1 hour కంప్లీట్ చేస్తూ కపాడిపోతే ఆయన బాగా చేస్తాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తోటి బాగా చేస్తామంటే లోపల మన సలిది ఉండడం మొత్తం వచ్చేలాగా బాగా ఏం లేదు అనే ఫోర్స్ ఎప్పుడైతే మనం ముక్కుల్లో నుంచి ఫోర్స్ ఇస్తామో మన లోపల నుంచి హార్ట్ మజిల్స్ అన్ని ఒక చిన్న ఫ్రీడమ్ బయటకు లోపల మనకి అదంతా కూడా బయటకు వస్తుంది. కంపల్సరీ చేస్తాం, అది ఎక్కువగా మేము చేస్తుంటాం అనమాట. అది ఇప్పుడు వాకింగ్ కూడా చేస్తుంటారు. వాకింగ్ పగలు చేస్తారు, సాయంత్రం చేస్తారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తుంటాం. షిఫ్ట్ చేసుకున్నారు, చిన్న రిలాక్స్ వాకింగ్, కళ్ళు మూసుకొని పక్షులు జీవరాశులు చూస్తూ మీ ఇద్దరం కూడా దూరంగా ఉంటూ మాటలు కూడా తగ్గించుకొని. అదే ఎంతసేపు చేస్తారు? 1 గంట చేస్తారా వాకింగ్? 1 గంట మినిమం. ఎన్ని గంటలకు అనుకుంటారు మీరు? మ్యాక్సిమం 8 to 8:30. అవుటర్ లో ఉంటే ఫ్యామిలీ లేకుంటే వాళ్ళ కోసం 1 hour స్పెండ్ చేస్తాము. అంటే 7 o'clock. మనం మా గెస్ట్ హౌస్ 6కి. అంటే మీకు 7 అంటే అదొక 3 గంటలు, అదొక 5 గంటలు, ఇదొక 3, 7-8 గంటలు నిద్ర ఉండాలంటారు డాక్టర్స్. అంటే మినిమం 6 hours, 5 hours. 6 hours అనేది మినిమం ఉంటే అది 8 hours. ఇది మినిమం 6 hours డీప్ స్లీప్ 6 చాలు అంటారు. అది పాటిస్తున్నారు. అది పాటిస్తున్నారు. మంచం ఎక్కినంటే నిద్ర వస్తుందా? నిద్ర వచ్చింది తొందరగానే, నిద్ర మెలకు రావటం కానీ ఏమి ఉండదు. వచ్చుదు వాష్రూమ్కి వెళ్ళి పాస్ పోసుకుంటాం, పడుకుంటాం. అంటే ఆలోచనలు ఏంటంటే ప్రపంచ విషయాలు అనేది కొంచెం లేవు కదా ఎక్కువ. అంటే సిస్టమ్ ఫుల్ అవ్వాలి, హ్యాంగ్ అవ్వాలి. సిస్టమ్ హ్యాంగ్ అయితే లేతే ఫ్రీగా ఉంది, సిస్టమ్ స్పేస్ ఫ్రీగా ఉంది. ఎందుకంటే ప్రపంచ విషయాలు, బయట విషయాలు అనేది కొంచెం పెద్ద. మేము మ్యాక్సిమం టీవీ న్యూస్ కానీ, రాజకీయ సంబంధ విషయాలు కానీ ఏం పెద్ద చూడం అనమాట. తర్వాత మీరు తీసుకున్న ఆహారంలో మెయిన్ గా చెప్పాలంటే ఏమేమి ఉంటాయి? ఆహారం మెయిన్ గా చెప్పాలంటే ఆహారం ఏంటంటే ఆకుకూర, మునగాకు అనేది చాలా మందికి చూస్తానికి మునగ కాడ తింటాం కానీ మనం మునక్కాయ తింటారు కానీ మునగాకు అనేవి తినరు అనమాట. చాలా అద్భుతమైన మెడిసిన్ మునగాకు అనేది. నా మిత్రులు చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు అందరికి కూడా, ఎందుకంటే మెడిసిన్ అది
ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇక్కడ పొలాలు ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది, పెద్ద కొనాల్సిన అవసరం, మార్కెట్లో తక్కువ రేటు దొరుకుతారు, ఎవరు పెద్ద తీసుకొని కొంచెం చేదుగా ఉంటుంది అనమాట. దాన్ని పప్పులు వేసుకొని కానీ మునగా ఫ్రై చేసుకొని కానీ తింటే అసలు డైరెక్ట్గా అసలు మనలోకి ఒక మెడిసిన్ వెళ్ళిపోయిన ఫీలింగ్స్ క్లీన్ చేస్తుంది, అలా స్టమక్ క్లీన్ అవ్వడం కానీ తెలియని ఎనర్జీ ఫుల్ గా ఉంటుంది. మునగాకు పచ్చడి తింటారా ఏంటి? మునగాకు పప్పులు వేసుకోవచ్చు, ఆ తర్వాత మునగా ఫ్రై చేసుకోవచ్చు. ఏం ఫ్రై అంటే నూనెలో ఎక్కువ ఉడకబెట్టకుండా కొంచెం ఉడకబెట్టేసి నూనె తగ్గించేసి తీసుకోవటం అద్భుతమైన మెడిసిన్ మునగాకు అనేది. చాలా చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ కూడా ఇది చాలా అద్భుతం. చూస్తున్న ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే గురుగారు, ఈవినింగ్ ఫుడ్ చాలా మంది డేంజరస్ పొజిషన్ తీసుకెళ్తుంది. ఇది ఈవినింగ్ బజ్జీలు, ఈ పునుగులు, సమోసాలు. ఎందుకనంటే బాడీ ఈవినింగ్ అయ్యేటప్పటికి లోపల సెల్స్ అన్ని ఏమైపోతున్నాయంటే హార్మోన్ సిస్టమ్ అంతా మన బాడీలో ఉండే సెల్స్ మార్నింగ్ యాక్టివ్గా అవుతాయి సూర్యోదయం తోటి, మధ్యాహ్నం అలా లెగుస్తాయి. ఈవినింగ్ 3-4 కల్లా మన సెల్స్ అన్ని ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి. మనం చూడండి పక్షులు కానీ చెట్లు ఆకులు కానీ అలా డల్ అయిపోతూ ఉంటాయి, సైలెన్స్ అయిపోద్ది అనమాట. నేచర్లో ఉన్న గొప్పతనం ఇది. ఆ నేచర్ మనం గమనించాలి. అప్పుడు ఎప్పుడైతే మన లోపల ఉన్న హార్మోన్ సెల్స్ అన్ని డౌన్ అయ్యే సమయంలో నువ్వు అన్ని అప్పుడు రాంగ్ ఫుడ్ గా నువ్వు వేసావు అనుకోండి, అది రిసీవ్ చేసుకోలేక వాటిని జీర్ణం చేయలేక లోపల ఘర్షణ జరుగుతుంటుంది. లోపల ఉన్న ఆయివాల్స్, కిడ్నీస్, హార్ట్, లివర్స్ ఇవన్నీ కూడా సంఘర్షణ జరిగేసి తెలియని ఒక ఇబ్బందికరంగా మనుషులు. ఇంకోటి ఏంటంటే గురుగారు, కూరలన్నింటిలో ఒకటి ఏంటంటే ఎక్కువ ఆయిల్, మసాలా టేస్ట్ ఎక్కువ ఉండే కొంది ఆహారం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. టెక్నిక్ తెలుసుకోవాలి. అదే వాటిలో మసాలు ఆయిల్ గాని తగ్గించి కొంచెం రాగా మనం వండే పనితే నీకు ఏం అవసరం చాలు ఉంటుంది. అదే అంటే మామూలుగా కొంతమంది ఏం చెప్తారు డాక్టర్లు, పెద్దవాళ్ళు, రుచికరమైన ఆహారాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి, ఎక్కువ టేస్ట్ అయిపోయింది మనం తినాల్సి వస్తుంది. పెద్ద రుచిగా ఉండవు కానీ అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటాయి. అవి అలవాటు చేసుకుంటే అందులో కూడా రుచి ఉంటుంది. అది మనం అలవాటు చేసుకోవాలి. మైండే ముఖ్యం. ఏది అలవాటు చేస్తే బాడీకి అది అలవాటు అయిపోతుంది. ఏదో ఇలాంటి ఈవినింగ్ ఫుడ్ ఎప్పుడో వారానికి ఒకసారి ఏదో సరదాగా తినొచ్చు, కానీ ఈవినింగ్ స్నాక్స్, ఈవినింగ్ ఫుడ్ అనేది చాలా. మేము ఏంటంటే ఆల్రెడీ ఈ టెక్నిక్ తెలుసుకొని ఛానల్లో ఒక ఫైట్ మాస్టర్ 20 years ముందే క్షణమ్మ అంతకుముందు అట్లా డైరెక్టర్లతోటి ప్రొడ్యూసర్లతో కూర్చొని ఉండేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు. వాళ్ళకి సో మెనీ ఐటమ్స్ వచ్చాయి, వెరైటీస్ వచ్చాయి. దాంట్లో నువ్వు వేసుకొని తెలియకుండానే షేర్ చేసుకుని కొంచెం ఎక్కువ ఆహారం వెళ్ళేది. మేము గమనించి ఓహో ఇంతగానే ఉండే పడితే మన కంట్రోల్ తప్పుతుంది. అక్కడ నుంచి 20 years తర్వాత మేము ఇద్దరు భోజనం అంటే ఆహారం అనేది మన పర్సనల్ సంబంధించింది, ఇంకోళ్ళకి సంబంధించింది కాదు. కాస్ట్యూమ్ వేసుకోవచ్చు ఇంకోళ్ళ అన్నం కోసమో లేదా బాగుండాలని. అడిగారు మంచి బ్లూ డ్రెస్ వేసుకోండి సార్ అన్నారు, వేసుకున్నాం మీకోసం. 5 గంటల కలర్ఫుల్ వేసిన లోపల సరుకు లేకపోతే వేస్ట్ కదా అది మన ఆరోగ్యం. అందుకని మేము ఆహారం ఏంటంటే మధ్యాహ్నం బ్రేక్ టైంలో మేము పర్సనల్ గా డైరెక్టర్ల తోటి కానీ ప్రొడ్యూసర్స్ తోటి కానీ ఎవరితో కూర్చొని మేము ఇద్దరే కూర్చొని మా నచ్చిన కూరలు తీసుకొని తిని చేస్తాం. అందుకని ఏదైనా ఫంక్షన్స్ కి, ఆడియో ఫంక్షన్ కి వెళ్ళినా కానీ ఆ టైం ఫంక్షన్ అందరు తినే టైం అసలు తినం. ఎందుకంటే మనకి ఏంటంటే మనం తినాలనుకునే కోరికలు కొన్ని ఉండగానే పక్కోళ్ళు తింటున్నప్పుడు చూసి మన సైకాలజీకి మనం తినేస్తాం, టెంప్ట్ అయిపోతాం. అప్పుడు అవాయిడ్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలా అలర్ట్గా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ సమయంలో దీన్ని జాగ్రత్తగా పెట్టాలి. ఆకర్షణ నుంచి కంట్రోల్ చేసుకోవాలి, చాలా సహనంగా ఓర్పు కావాలి. అందుకని ముందు ఇంటికాడ ఫుడ్స్ తిని వెళ్తాం, పోయేటప్పుడే ఫుడ్స్ తిని ఆడే ఫంక్షన్ ఫంక్షన్ అంటే నింపుకొని వెళ్తారు. అక్కడ ఊరే యాక్టింగ్ చేసి ఏదో అలా అనేసి ఉంటామని సైడ్ అయిపోతారు. అందరం తెలిసిపోయింది. ఇప్పుడు అన్నయ్య రవితేజ గారు వీళ్ళందరూ తెలిసిపోయింది. ఇంతకుముందు యాక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలర్ట్గా ఉన్నాం. ఎందుకేనంటే మొగమాటానికి పోతే సామెత ఉంది కదా, కడుపు రావడం ఇష్టం లేదు, కడుపు ఏంటంటే ప్లెయిన్ గా ఫ్లాట్ గా అప్డౌన్ ఉండాలనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకిచ్చిన సమయం, మనకిచ్చిన దాన్ని 10 మంది ఉపయోగకరంగా ఉండాలి అనేది మేము ఇద్దరు నిర్ణయించుకున్నాం తొందరలో కూడా. మొన్న మాకు తెలిసి ఇప్పుడు మా 60 వచ్చింది అనుకున్నాం కదా, మొన్న అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్ళి మార్నింగ్ గుడి చుట్టూ ప్రదర్శన చేసాం, షూ లేకుండా చెప్పు లేకుండా 14 kilometers నడిచాం. నడిచేసి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ 3 గంటలు లేచి ఇరుపక్ష గుహను పై కొండ దాని ఎక్కాం. అప్పుడు 25 kilometers బాగా అయింది ఆ రోజు. చక్కగా మాకు కాళ్ళు నొప్పులు కానీ చక్కగా ఇదేంటో మామూలుగా ఏదో పార్కులు నడిచినట్టు నడిచాం. ఏదో ఊరికి కూరగాయలు రోడ్డు మీద అంటే సూర్యాస్తమైన తర్వాత మీరు ఆల్మోస్ట్ ఆహారం. ఎందుకంటే మన లోపల సెల్స్ ఏ పక్షులు కూడా ఉన్నాయి, డైలీ తిన్న పక్షులు
6 గంటల తర్వాత పక్షులు జీవరాశాన్ని 6 గంటల తర్వాత మొత్తం సైలెన్స్ అయిపోతుంది. నైట్ తినేవి పొగులు తినవు, పొగులు తినే నైట్ తినవు, కానీ రెయిన్ పొగులు తినేది మనిషి ఒక్కడే. మేము పక్షి జాతికి సంబంధించిన వాళ్ళు అనుకుంటాం మేము. పక్షులు గమనిస్తాను. అదే